ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమః. ఓం నమః శివాయ దక్షిణామూర్తయే నమః. మనం ఈ తత్వబోధ కార్యక్రమంలో మరో ఈ తత్వబోధ నేర్చుకోవాలంటే కొన్ని అర్హతలు చెప్పుకున్నాం. 4 అర్హతలు మనం చెప్పుకున్నాం. అవి నిత్య అనిత్య వస్తు వివేకం ఒకటి, ఇహ అమూత్ర పరభోగ వైరాగ్యం ఒకటి, తర్వాత సమాధిక షట్క సంపత్తి ముముక్షుత్వం. ఈ 4 అర్హతలు కావాలనుకున్నాం. ఇవి ఉంటేనే ఇది అర్థం. ఇది దీనికి అర్హత. తత్వబోధ వినటానికి కానీ, ఈ శంకరాచార్య బోధ వినటానికి కానీ, తత్వబోధ ఎవరు చెప్పినా అది వినటానికి కానీ అర్హత ఉంటుంది. దీని ద్వారానే మనకు బోధ మంచిగా అర్థమవుతుంది. మనం మోక్షానికి అర్హులవుతాం. మన నిత్య అనిత్య వస్తు వివేకం గురించి నిన్న చెప్పుకున్నాం కొంచెం వివరంగా. ఇప్పుడు ఇవాళ ఇహ అమూత్ర ఫలభోగ వైరాగ్యం గురించి చెప్పాను. ఇహ అమూత్ర ఫలభోగ వైరాగ్యం అనే దాంట్లో 2 నిబంధన మీద మనం చెప్పుకున్నాం. ఇహ అమూత్ర ఫలభోగ వైరాగ్యం అంటే ఏంటి? ఇహ అంటే ఈ లోకం, అమూత్రం అంటే పరలోకం. ఈ 2 లోకాల మీద కూడా ఫలభోగాలు. ఈ 2 లోకంలో మనం ఏదైనా కర్మ చేస్తే మనకు వచ్చేటువంటి వచ్చే ఫలాలు, ఆ మంచి ఫలం కావచ్చు, చెడు ఫలం కావచ్చు, ఏ ఫలమైనా మనం అనుభవించడం చేసాం దాని మీద ఒక ఫలం వస్తుంది. ఇంకేదో కార్యక్రమం దానం చేసాం ఒక ఫలం వస్తుంది. ఇట్లా మనం మంచి కార్యాలు చేయొచ్చు, చెడు కార్యాలు చేయొచ్చు. చెడు చేస్తే చెడు వస్తే, మంచి వస్తే మంచి ఫలాలు వస్తాయి. అందుకని ఇహ అమూత్ర ఫలభోగాలు, దాంట్లో వచ్చేటువంటి ఫలం. ఈ లోకంలో చేసే కర్మలకి పరలోకంలో ఉండవలసిన భోగానికి మనం చేసే కర్మలు, వాటి మీద వైరాగ్యం ఉండాలి. మనకి వాటి మీద ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే దాని మీద కోరికలు ఉండకూడదు. మనం ఏ కర్మ చేసినా కూడా మనం ఆ ఫలం మనం కోరుకోకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు స్వర్గలోకం కావాలి, ఇంద్రలోకం కావాలి, చంద్రలోకం కావాలి. ఇక్కడ చేసేవాళ్ళు ఉంటారు. ముందు నాకు ఆ లోకం కావాలి, ఈ లోకం కావాలి, నాకు ఆ డబ్బులు కావాలి, ఇవని నాకు ఈ పదవి కావాలని ఇటువంటి ఎన్నో ఫలాలు ఆశించి వాళ్ళు కర్మలు చేస్తుంటారు. ఆ కర్మల్లో చేసి వచ్చినటువంటి ఫలితాన్ని మనకు అక్కడ ఉండకూడదు. నిష్కామ కర్మంగా చేయాలి. చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏదో ఫలితాన్ని ఆశించి మనం చేయకూడదు. అది భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, స్వర్గలోకాల అమూత్రం పాపం. వేరే స్వర్గలోకం కానీ, దేవలోకం కానీ, ఇంద్రలోకం, ఈయన పరలోకాలు, స్వర్గాది దగ్గరించి స్వర్గలోకం కూడా కావాలని ఆశపడి చేసి ఫలాలు ఉన్నాయే, ఆ ఫలితాలు, సుఖాలు, అక్కడ అనుభవించేటువంటి స్వర్గలోకంలో అనుభవించే ఫలితాలు మనం అక్కడ పోయి అనుభవించి మనం దాన్ని కోరుకోకూడదు. స్వర్గలోకం కావాలి, స్వర్గలోకం పోతాం, యజ్ఞం చేస్తాం, దానికి తగ్గట్టు యజ్ఞం చేసి స్వర్గలోకం అనుభవిస్తాం. స్వర్గలోకం ఎన్నాళ్ళు ఉంటావు? నీ పుణ్యం ఉండేంతవరకు స్వర్గలోకంలో ఉంటావు. తిరిగి మళ్ళీ మనుష్య లోకానికి రావాల్సి ఉంటుంది. నరకానికి పోతావు. అక్కడ నీ మన పాప ఎంత ఉందో అంత అనుభవించి మళ్ళీ ఈ లోకానికి వస్తాం. చంద్రలోకం పోతే అక్కడ నీ పుణ్యలోకాలు, పైలోకాలు, పుణ్యలోకాలు పోతే నీ పుణ్యం ఉన్నంతవరకు వస్తావు. నీ పాపాలు ఉంటే పాపలోకాలు పోయి అంత అనుభవించి కిందికి వస్తావు. అధోలోకాలు, బుద్ధలోకాలు ఉండేగా. పాపాలు ఉంటే అధోలోకాలు, పుణ్యాలు ఉంటే బుద్ధలోకాలు అనుభవిస్తాం. స్వర్గం కావచ్చు, నరకం మనం దేవలోకం కావచ్చు, అటువంటి బుద్ధలోకాలు, పాతాళం, నాగలోకం, ఇది అన్నీ ఉన్నాయి కింద. ఏ లోకాల కింద ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. నీ కర్మను బట్టి, నీ కర్మ యొక్క ఫలితాన్ని బట్టి నువ్వు
అనుభవిస్తావు. ఆ పాపాన్ని అనుభవించి మళ్ళా తిరిగి ఇక్కడికే రావాల్సి ఉంటుంది. కానీ నీకు మోక్షం రాదు. అందుకొరకని మనం ఈ అనుభవాన్ని వీటి మీద మనం ఆశ పెట్టుకోకూడదు. ఈ శాశ్వతం కావు. కాబట్టి ఈ ఫలాల మీద మనం వైరాగ్యం చెందాలి. అదే ఇక మూత్ర అమూత్ర ఫలం, ఫలభోగ వైరాగ్యం. అందుకనే వీటి మీద మనం పెట్టుకోకూడదు. పాపం మీద పెట్టుకోకూడదు, పుణ్యం మీద కూడా పెట్టుకోకూడదు. ఈ రెండూ పనికిరావు. మనకు పుణ్యం ఉండొద్దు, మనకు పాపం వద్దు. మనకు కావాల్సిన మోక్షం అనేది ఒకటి. దాని మీదనే నువ్వు మోక్షానికి ప్రాప్తి జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని సిద్ధి చేసుకుంటేనే నీకు అంతిమ స్థానం అదే, అంతిమ పుణ్యలోకం అదే, అంతిమ చేరుకో చోటు కూడా అదే చిదాకాశం అని నేను మొట్టమొదటి మొత్తుకుంటున్నాను. అక్కడ ఉండే పరబ్రహ్మ స్వరూపుడు ఉంటాడు. చిత్తుడు ఉండేటువంటి సత్తు చిత్తుతో కూడుకున్న స్థానం అదే. అక్కడే విరాట్ స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు ఉంటాడు అక్కడ. అందుకని మనం ఈ లోకాన్ని ఆశించకూడదు. ఈ పాపాన్ని మన పాపాన్ని మన పుణ్యాన్ని దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ లోకాల మీద మనం కోరిక, మన పుణ్యం పాపం మనకు అక్కర్లేదు. మనకు ఆ కోరిక అవ్వద్దు. ఇంద్రలోకం కావాలని, విష్ణులోకం కావాలని, స్వర్గలోకం, ఈ కైలాసం, ఇవన్నీ కూడా పోయేవి. మిగిలేది ఒక్కటే, చిదాకాశంలో ఉన్న విరాట్ స్వరూపుల్లో ఉన్నటువంటి స్వామి మాత్రమే ఉంటాడు. ఆ విరాట్ స్వరూపుడే శాశ్వతుడు. మిగతా అన్నీ అశాశ్వతాలు. ఈ ఒక్కటే ఒక్కటి శాశ్వతుడు, ఏకం శాశ్వతుడు, ఏకం. ఆయనే పరబ్రహ్మ విరాట్ స్వరూపుడు, సచ్చిత్ స్వరూపుడు. ఆయన ఉండేది చిదాకాశంలో. ఈ ఆకాశం పైన చిదాకాశంలో ఉండేటువంటి అక్కడ ఉన్న తేజస్సు, 1000 కోట్ల సూర్యప్రభతో వెలిగేటువంటి తేజస్సునే విరాట్ స్వరూపుడు అంటాడు. ఆయనే సత్తు ప్రశ్చిత్ స్వరూపుడు. అవికారి, వికారం ఉండదు, ఆకారం ఉండదు, ఏ గుణము ఉండడానికి. సర్వవ్యాపి, అంతటా వ్యాపించినాడు. ఆయనలో అక్కడ చిదాకాశంలో అన్ని రకాలు మొత్తం అక్కడ ఉంటాయి. అవన్నీ మేఘాలు ప్రతిబింబాలు ఎట్లా తిరుగుతుంటాయి అక్కడ అన్ని లోకాలు అక్కడ తిరుగుతుంటాయి. ఈ ఆకాశాలు మేఘాలు ఎట్లా కమ్ముకొని ఉంటే తిరుగుతుంటే అన్ని లోకాలు, అన్ని జీవులు, సమస్తం అక్కడ ఉంటుంది. అక్కడ లేని వస్తువు ఇక్కడెక్కడ ఉండదు, ఏ లోకంలో ఉండదు. అక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటాయి. అందుకనే ఆయన సంకల్పంలో ఏది ఉంటేనే అది ఇక్కడ జరుగుతుంది. మన మరణం ఆయన ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడే జరుగుతుంది. మన పుట్టుక ఆయన ఎప్పుడు సంకల్పించుకుంటే అదే జరుగుతుంది. అందుకనే అంత స్వరూపుని యొక్క సంకల్ప బలమే అన్నిటికీ మూలం. అది రాసి పెట్టుకుని అంత తప్ప వేరే. ఆయన ఈ సత్యప్రస్థితి కలవడమే ఆనందం. వారి కలయికే ఆనందం. అదే బ్రహ్మానందం అంటారు. మన ఆనందాలు శాస్త్రాలు కావు, ఇవన్నీ అశాశ్వతాలు. బ్రహ్మానందం ఒక్కటే. ఆకాశం దగ్గర పోయిన ఆనందం వచ్చే ఆనందమే బ్రహ్మానందం ఒక్కటే శాశ్వతమైనది. అది తరిగిపోదు. ఆనందంలో పడితే మనం ఎటువంటి దాన్ని మనకు అక్కర్లేదు అనిపిస్తుంది. మనకు అక్కర్లేదు కూడా. ఇక ఆనందంలో పడిపోతే ఇంకెందుకు? అంత మించిన ఆనందం, ఏ సుఖం ఏదీ లేదు. ఆ బ్రహ్మానందం అంత అనిర్వచనీయం. అది అనిర్వచనీయం. అది చిదాకాశం అదే మోక్షం. మోక్ష జ్ఞానం అదే మోక్షం. మోక్ష జ్ఞానం వస్తే ఆ మోక్షం వస్తుంది. ఆ విరాట్ స్వరూప స్థానానికి మనం చేరుకుంటాం. అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాం. అక్కడ సత్యస్వరూపుడు ఉంటాడు. అక్కడ మనకు ఆనంద స్వరూపుడు ఆయనే. కాబట్టి ఆ ఆనందాన్ని మనం చూస్తే ఆనందాన్ని మునిగిపోతాం. ఆయన చూడంగానే ఆనందాన్ని మునిగిపోతాం. ఇక మనకి ఏది తెలియదు. ఇక ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం. బ్రహ్మ ఆనందం అన్న అంటే ఏంటి? పరబ్రహ్మ ఉండేటువంటి బ్రహ్మ అంటే పరబ్రహ్మ.
బ్రహ్మ ఇచ్చేటువంటి ఆనందాన్ని బ్రహ్మానందము అంటారు. మనందరం బ్రహ్మానందం అనుకుంటాం. ఏంటి బ్రహ్మానందం? బ్రహ్మ అంటే పరబ్రహ్మను చేరుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందే బ్రహ్మానందము. అదృశ్యుడు ఆ ఆనందాన్ని మించిన ఆనందం ఇక లేదుగా. అది పొందటానికే మనం సాయశక్తులు కాదు, ఎంత చేయాలన్నా కృషి అంత చేయాలి. కొన్ని ఋషులు పెద్ద పెద్ద యతీశ్వరులు జ్ఞానులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఆ జ్ఞానాన్ని పొందడానికి, ఆనందం పొందడానికి. ఈ కలియుగంలో మనకు స్మరణ మాత్రం ఇస్తామని స్మరణగా మనం దాని గురించి ఎంత చేసినా మనకు దొరుకుతుందో లేదు. ఇది లక్షల కోట్లలో ఒక్కడికి వచ్చేటువంటి భాగ్యం. కాబట్టి దీని సాధనకి 4 రోజుల ముందే పెట్టాడు శంకర భగవతాచార్యులు. అందులో మనం నిత్యానిత్య వ్యయం గురించి మనం తెలుసుకున్నాం. ఇవాళ మనం ఈ మూత్రం పరభోగ వైరాగ్యం గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పినంత దీని గురించి. మనకు దీని మీద వద్దు, పుణ్యం పాపం దీన్ని ఆశించవద్దు. మనకు కావాల్సింది పరబ్రహ్మస్వరూపుడి యొక్క స్థానం. ఈ లోకాల అన్ని ఆసక్తులు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మళ్ళీ మన ఇక్కడికే రావాల్సి వస్తుంది. మళ్ళీ వస్తే ఏమో ఏంటో మళ్ళీ మన కర్మను బట్టి మళ్ళీ అనుభవిస్తాం. అందుకని ఈ వచ్చే ఈ యజ్ఞయాగాలు ఇవన్నీ ఈ పుణ్యాలు ఇవన్నీ మనం వీటి కొరకు మనం త్యజింపు చేసుకోవద్దు, కోరుకోవద్దు కూడా. ఈవెన్ విష్ణు లోకాన్ని కూడా, శివలోకం కూడా, సత్యలోకం కూడా వస్తా అవన్నీ కూడా మనం కోరుకోవద్దు. ఇకపోతే అందుకొరకని మనం కావాల్సింది ఏంటి? బ్రహ్మ లోకం కావాలి. సాధారణంగా మనం ఉంటాం లోక సుఖాలు వదిలితే, ఈ లోక సుఖాలు ఇక్కడ నుండి లోక సుఖాలు మనం కనుక వదిలిపెడితే సరిపోతుందిలే అన్న భావన ఉంటాం. మన మోక్షం మనకి అన్ని వైరాగ్యం సంపాదించాం. ఇంకా ఏంటి మనకి కావాలి, మన మోక్షం పోయినట్టే అనుకుంటాం. కాదు, ఇక్కడ కోరికలు వదులుకుంటే నీకు చేసిన పుణ్య పాపాన్ని బట్టి పుణ్యం గురించి ఎక్కువ ఉంటే నీకు ఆ పుణ్యానికి తగ్గట్టుగా ఏ ఇంద్రలోకమో, ఏ బ్రహ్మలోకమో, ఏ విష్ణు లోకమో, ఏ కైలాస లోకం వస్తుంది. బాగా ఇవి ఉన్నవాటి విష్ణులోకం, శివలోకం కూడా రాదు, విష్ణులోకం రాదు. అక్కడికి వస్తే మోక్షాలు అనే మన వాళ్ళంతా భావిస్తారు. ఇప్పుడున్నటువంటి గురువులు అందరూ కూడా విష్ణులోక ఈ మతాలన్నీ కూడా వైష్ణవ మతం విష్ణులోకం పోతే స్వర్గం అంటారు. శైవులు కైలాసం పోతే అదే పరమ మోక్షం అంటారు. సత్య బ్రహ్మలోకం పోయిన వాడు అదే అంటారు. మనకు ఎక్కడ పోయి వీళ్ళంతా ఎక్కడ ఇవే అనుకుంటారు. కానీ దీనికంటే పైన ఇంకో లోకం ఉంది. అది ఈ లోకాలన్నిటికంటే కూడా చిదాకాశం ఉంది. చిత్ ఆకాశం, చిత్తుతో కూడుకున్న ఆకాశం చిదాకాశం. అక్కడ సత్తు ప్రచిత్తు రెండు కూడుకున్నటువంటి చోటది. ఆ నిలయానికి పోతే మనకు అక్కడ జ్యోతి పుంగం 1000 కోట్ల కాంతితో వెలుగుతుందయ్యా. ఆ దర్శన భాగ్యం మనకు దొరికితే ఇక మనకి ఏది అవసరం లేదు. ఇక అది బ్రహ్మానందమే. ఇక అది చూడంగానే నేను బ్రహ్మానందాన్ని పొందుతా. అంత గొప్ప కాంతి, అంత గొప్ప తేజస్సు. నీ పాపాలు పుణ్యాలు ఈ జన్మ చేసి అన్నీ పోతాయి. అన్నీ పోయినట్టే అసలు కాలిపోతాయి. దగ్ధ జ్ఞానాగ్ని, దగ్ధ కర్మాణం, అన్ని కర్మలు దగ్ధమైపోయింది. దాన్ని చేరుకోవడం కొరకు మనకు శంకరాచార్యులు గారు చెప్పేది, పరమగురువుడు ఆదిగురువుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ చిదాకాశానికి పోవాలంటే ఎక్కడికో పోనవసరం లేదా, అది నీలోనే ఉన్నాడు. ఆ చిదాకాశ స్వరూపుడు నీలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు నిరంతరం ధ్యానించి ఆయన మీద కేంద్రీకరించి ఆయన తెలుసుకో. ఆయనే ఆత్మ. ఆత్మ అంటే సత్యస్వరూపమే. అక్కడ సత్యకథన స్వరూపమే ఆ అంశే నీలో ఉన్నటువంటి ఆత్మ. అది నీకు కనపడదు. అక్కడ ఎట్లయితే స్వామి కనపడ్డు, ఈ ఆత్మ కూడా నీకు అవికారి. ఆయన కూడా నీకు సాకారం కాదు. మరి ఈయన కూడా
జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు. ఆయన సర్వజ్ఞుడు, ఈయన జ్ఞానవంతుడు. ఈయన జ్ఞానం స్వల్పం, మనలో ఉన్న జ్ఞానం స్వల్పం. ఎందుకంటే మన తాహతు బట్టి మనకు స్వామి ఆత్మస్వరూపం వెలుగుతున్నాడు. మన ఏ జీవుడి యొక్క దాన్ని బట్టి దాని స్థానం నుంచి ఏనుగు స్థానం వరకు అన్నింటిలో కూడా ఆయా స్థానాన్ని బట్టి ఆయా యోగ్యతను బట్టి ఆయన ఆత్మస్వరూపంలో ఉంటాడు. చైతన్య స్వరూపుడుగా, చిత్తత్వ స్వరూపుడుగా ఉంటాడు. చిత్ అంటే చైతన్యం, సత్ అంటే ఆయన ఉనికి, అదే ఆత్మ. ఆ రెండు ఉంటేనే కానీ మనం పనిచేస్తాం. అది కూడా అది ప్రతి జీవిలో అన్నిట్లో ఉంటాడు. రాయి రప్ప అది ఏదైనా ఉంటాడు, అన్నిట్లో జగత్తు మొత్తం సర్వవ్యాపకుడు ఉంటాడు. ఆయన ఎట్లా ఉంటాడు? నారాయణ స్వరూపుడుగా ఉంటాడు. ఆయన నారాయణ స్వరూపుడు. అందుకని నారాయణ్ణి ఆయన సృష్టించుకున్నాడు. నారాయణ స్వరూపుడుగా సర్వంతర్యాముగా అందరి ఉదయాల్లో అన్ని లోకాలు అంతా వ్యాపించి ఉన్నాడు నారాయణ స్వరూపుడుగా. ఆ పరబ్రహ్మమే సృష్టికర్తగా, బ్రహ్మరూపుడుగా సృష్టి మొత్తాన్ని, జగత్తుని, జీవుని అందరినీ సృష్టిస్తున్నాడు. ఆ సృష్టికర్త విరాట్ స్వరూపుడే అన్ని లోకాన్ని మళ్ళీ ఈ జీవుని పుట్టించింది. అయితే మళ్ళీ పోషణ కూడా నారాయణ స్వరూపం ఇస్తున్నాడు. శివుడిగా మళ్ళీ లయం కూడా చేసేస్తున్నాడు. ఎందుకంటే మనకు కొత్త జీవుడు రావాలిగా. వాన పడితే మనకు కొత్త నీరు వస్తుంది, అప్పుడు పాత నీరు పోతూనే ఉంటుంది. వాన పడితే వానకాలం వస్తుంది, వానలో మళ్ళీ పడంగానే ఉన్న నీరు పోతుంది, మనకు కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు ఉండటానికి మన స్త్రీకరణకి మన పాత నీరు పోవాలి. అందుకని ఏ జీవి ఏది కూడా శాస్త్రంగా కూడా అన్నీ పోతుంటాయి, వస్తుంటాయి. ఇట్లా చక్రం లెక్క తిరుగుతూ ఉంటాయి. మన గ్లోబులు కనుక మన సర్కస్లో వాడు గ్లోబులు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అక్కడే తిరుగుతాడు. అట్నే మనం ఇక్కడనే తిరుగుతుంటాం. ఈ జన్మతో మనం అది తెలుసుకోకపోతే మనం ఇక్కడనే ఆ గ్లోబులో వాళ్ళ లెక్కనే మనం తిరుగుతూ ఈ జన్మ పుట్టుక పెరగటం గిట్టడం, పుట్టడం గిట్టడం ఈ చక్ర బ్రహ్మాండంలో మనం తిరుగుతూనే ఉంటాం. మీకు ఏది కావాలి చెప్పండి. ఆ సర్కస్లో వాళ్ళగా తిరుగుతూ ఇక్కడ ఉన్నా మోక్ష స్థానమైన ఆత్మజ్ఞానం, నీలో ఉన్న ఆత్మను సులభంగా తెలుసుకొని దాని పట్టుదలతో నీ యొక్క ఇదితో నీ జ్ఞానం సంపాదించుకొని దీన్ని తెలుసుకొని ఆత్మస్వరూపుడైన ఆ చిదాకాశ రూపుడు ఆత్మజ్ఞానం వస్తే ఈ ఆత్మని చూసుకుంటే నీకు పరబ్రహ్మదే పోయినట్టు. నువ్వు అక్కడికి పోనక్క చిదాకాశానికి వేరే పోనవసరం లేదు. ఇక్కడే నీలోనే ఉన్నాడు ఆ చిదాకాశ రూపుడు. ఆయన అక్కడ ఉండి అన్ని లోకాలు నడపడానికి ఆయన స్థానం, కానీ నిన్ను నడపడానికి ఆయన ఉండేది ఇక్కడనే. ఏ జీవిని నడపడానికి ఆ జీవి దగ్గరే ఉంటాడు. ఆయన అంతటా ఉన్నవాడు. ఎందుకు ఆ జీవి ఆ యొక్క ఇది చైతన్యంగా నడవాలంటే సత్యస్వరూపుడుగా ఆయన ఉండాలి. ఆయన ఏంది దాన్ని చల్లంగానే అది ఏది నాస్తి. ఇది పరమజ్ఞానం, ఇదే తత్వబోధం, ఇదే శంకరాచార్య చెప్పినటువంటి బోధ. ఇది అర్థం కావాలంటే మనిషికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఎంత తిరిగినా కూడా మనం గ్లోబల్ తిరిగిన వాళ్ళు ఎక్కడ ఉంటాం, మహామహుడికి అర్థమవుతుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు మనం పోరాడాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. అందుకో శంకరాచార్య ఆయన గంభీరంగా సందేశం ఏం చెప్తున్నా అంటే, మొట్టమొదటి ఈ స్వర్గ సుఖాలు కూడా అనిత్యమే. ఈ భూలోక సుఖాలు ఎట్టయితే మనకు అనిష్టమని మనకు తెలుసా ఇంతవరకే. ఈ సుఖాలు, ఈ లోకాలు, జగత్తు, జీవులు, జగత్తు మన కళ్ళ ముందే పుడుతుంది, పోతుంది, నశిస్తుంది. కాబట్టి ఇది ఎలాగ నశించేదని మనకి. అట్నే స్వర్గ సుఖాలు, స్వర్గాలోకాలు అవన్నీ కూడా పోయేవి. అది నీకు తెలియదు, నీ కంటికి కనపడదు కాబట్టి అది నీకు తెలియదు. అది పరబ్రహ్మకే రకం. ఆ సృష్టించిన వాడు వాడే, లయం చేసి పోషించేవాడు వాడే, లయం చేసేవాడు వాడే. కాబట్టి వాడి ఒక్కడికే అన్నీ తెలుసు. సర్వజ్ఞుడు. అందుకోసమే వాడి పేరే సర్వజ్ఞుడు. సర్వం తెలుసు ఆయన. ఆయన తెలియని ఇంకెక్కడ ఏది లేదు. ఆయన తెలియని లోకం లేదు. అన్ని లోకాలు అన్నీ ఆయన యొక్క ఇదిలోనే ఉంటాయి.
ఆయన అందుకనే మనకు శంకరాచార్య గారు గంభీరంగా చెప్తున్నాడు, ఈ ఇహలోకం పరలోక సుఖాలు కూడా నువ్వు వదిలిపెట్టాలి. అదేనా ఇహ మూత్ర ఫలాల్ని యోగాన్ని వదిలిపెట్టాలి. అందుకనే నకర్మణ నప్రజయ ధనేన అని ముండకోపనిషత్తు చెప్తుంది. అంటే నకర్మణ, ఈ కర్మలు వదిలిపెట్టాలి. నప్రజయ ధనేన, ధనము నప్రజయ, ప్రజాని పుత్రులు, నీ భార్య, ఇవన్నీ సంసారం, ఇవన్నిటిని కూడా వదిలిపెట్టాలి. వాటి మీద కూడా నీకు మోహం ఉండకూడదు. దీని మీద నా కర్మల మీద, ఏ కర్మల మీద నీకు తాపత్రయం ఉండకూడదు. ఎందుకు చేస్తాను కర్మలు? నిత్యకర్మను చేస్తే మంచిదే. కర్మ చేయాలి కానీ దాని ఫలాన్ని ఆశించకూడదు. భగవంతుని మీద వదిలేయాలి. దాని మీద పుణ్యఫలం ఆశించకూడదు, పాపఫలం ఆశించకూడదు. ఏది అక్కర్లే నీకు. ఆయన నువ్వు చెప్పినట్టుగా నేను వేద విహితమైన కర్మల్ని చేస్తున్నాను. అన్ని కర్మలే, మనం చేసే ప్రతి పని రోజు చేసే కర్మే. ఈ కర్మలు నిత్య కర్మలు తప్పవు, చేస్తాం. కానీ నాకు సంబంధం లేదు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తున్నాను, అంతవరకే. దీనికి పాపఫలితాలన్నీ నువ్వే, చేసేది నువ్వే, అనుభవించేవాడే నువ్వే, అంతా నీదే అని ఆయన మీద వదిలిపెట్టాలి. అప్పుడు నీకు మోక్షానికి అర్హతకి వస్తూ ఉంటాం. ఇలా చేస్తే నీకు మోక్షం అనేది తగులుతుంది. ఇదే భగవద్గీత కూడా మనకు చెప్పింది. ఏమని చెప్పిందంటే, అబ్రహ్మ భువనలోక పునరావర్తినో అర్జున. ఆ బ్రహ్మ భువనాల్లోక, అంటే ఆ బ్రహ్మలోకం దగ్గర నుంచి భువన లోకాలు, అన్ని లోకాలు కూడా పునరావర్తిను, మళ్ళా వస్తూ పోతూ ఉంటాయి. ఈ లోకాలన్నీ జననం అస్థి కాదు, అస్థి బాధ్యతలాగా ప్రకాశిస్తున్నాయి, ఇవన్నీ పోతాయి. అస్థి బాధ్యతేవి కానీ చివరికి నశించే, అన్ని లోకాలు నశించేవి. ఆ బ్రహ్మలోకం దగ్గర నుంచి ఇక్కడ ఈ లోకంగా అన్ని లోకాలు నశించిపోతే మళ్ళా తిరిగి లయమవుతాయి, మళ్ళా తిరిగి వస్తాయి. భగవంతుడు శంకరుడు పెట్టినే దాని శంకరుని ఉద్భవించే అవతార పురుషుడిగా ఆయన్ని చేసింది ఆ విరాట్ పురుషుడు. అందుకున్నాడు, లయం చేయమన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుని ఏం చెప్పాడు, నువ్వు సృష్టి చేయరా అన్నాడు. మళ్ళీ తర్వాత విష్ణుమూర్తిని నువ్వు ఆ లోకాన్ని హానికరంగా ఉండదు, దాన్ని పునరుద్ధరించు, వాడిని రక్షించమని చెప్పి విష్ణుమూర్తికి చెప్పాడు. ఇది ఎప్పుడూ జరుగుతుండేది, నిరంతరము ప్రతిరోజు జరిగేటువంటి యొక్క కర్మలే. వేదసారం ఏం చెప్పిందంటే, దీనికి స్వర్గం కూడా పుణ్యక్షయం తర్వాత ముగుస్తుంది. అదే చెప్పాగా నేను, స్వర్గలోకం కూడా వేద ఏంటంటే, స్వర్గం కూడా పుణ్యక్షయం తర్వాత నువ్వు పుణ్యం చేసుకుంటావు, స్వర్గం సంపాదిస్తావు, అది కూడా నశించిపోతుంది. నీ పుణ్యక్షయంతో అది నశించిపోతుంది, అది ముగిస్తుంది. మళ్ళీ ఈ లోకంలో వచ్చి పడతావు. నీ ఎక్కడ ఉంటే ఆ లోకంలో వచ్చి పడతావు. నువ్వు భూమి మీద ఉంటే భూమిలో పడతావు, మళ్ళీ అక్కడ ఉంటే అక్కడ, మళ్ళీ కర్మలు పట్టి మళ్ళీ వస్తావు. కాబట్టి ఇందాక నేను చెప్పాక దేవలోకం, చంద్రలోకం, ఈ పై లోకాలు, కింద లోకాలు అన్నీ కూడా ప్రతిబింబాలే, మాయాబింబాలు. ఎక్కడ చిదాకాశ విరాట్ స్వరూపుడు దగ్గర ఉన్నటువంటి మన ఈ మబ్బులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మబ్బు శాస్త్రమా? మబ్బు తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో. అవన్నీ ఏమన్నా వాటికి రూపం, ఏమన్నా వాటికి ఏమన్నా ఉన్నాయా? ప్రాణం కానీ అసలు ఏముంది? ఆ మబ్బుల్లాగానే ఈ లోకాలన్నీ, ఈ జీవులన్నీ అన్నీ అంతే. ఎక్కడ? ఆ విరాట్ స్వరూపుడు దగ్గర ఆయన సృజించింది ఇవే, అన్నీ పోయేవే. ఆ మేఘాలు ఎట్టేది వీటికి ఇప్పుడు మేఘం వస్తుంది, మనకు మనం చూస్తుంటాం, ఒక పావు గంటనే అది చెదిరిపోతుంది, చెదిరిపోయి ఏముండదు, అక్కడ స్వచ్ఛంగా ఉంటుంది.
అందుకే బ్రహ్మ సృష్టిస్తాడు, నారాయణని పోషిస్తాడు, తిరిగి ఏమవుతుంది, లయమైపోతుంది. శంకరుడు లయం చేసి పారేస్తాడు దాన్ని. కాకపోతే కొంత పీరియడ్ ఉంటుంది, ఆ మేఘానికి కొంత పీరియడ్ ఉంటుంది. అది పావుగంట ఉండొచ్చు, అర్ధగంట ఉండొచ్చు. ఈ లోకానికి కూడా టైం ఉంది. ఈ భూలోకానికి టైం ఉంది, పాతాళ లోకానికి ఉంది, దేవలోకానికి ఉంది. ఆ దేవతలకు అంతే, మనకు అంతే. ఏజ్ గ్యాప్, సమయం గ్యాప్ అంతే. వారికి కొంత సమయం, మన కొంత సమయం. ఇవి మనలోనే మనకు తేడాలు ఉంటున్నాయి. ఒకడు 50 ఏళ్ళు పోతే, ఒకడు 70 ఏళ్ళు పోతాడు, ఒకడు 40 ఏళ్ళు పోతాడు, ఒకడు 20 ఏళ్ళకి కూడా పోతాడు, ఒకటి సంథింగ్ పాపగా ఉన్నప్పుడే పోతాడు. అంటే వాళ్ళ కర్మ అలా ఉంది. వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మ ప్రకారంగా వాళ్ళకి ఆ సాగు పుట్టడం వస్తుంది. మనం అనుకుంటాం యోగి 5 ఏళ్ళకే పోయాడే అనుకుంటాం. వాడు 80 ఏళ్ళు బతుకుతున్నాడు, 90 ఏళ్ళు బతుకున్న వాళ్ళు ఉన్నారు. వీడు 5 ఏళ్ళు పోవడం ఏంటి అనుకుంటాం. వాడి కర్మ పూర్వజన్మలో ఏం చేశాడో మనకి ఏం తెలుస్తుంది? ఆ విరాట్ స్వరూపుడికి తప్ప ఎవరి ఆయన సంకల్పం అలా ఉంది. వాడు చేసిన పాపాన్ని బట్టి వాడికి ఆ శిక్ష విధించాడు. ఇది సత్యం. సత్యం అంటే ఒక విరాట్ స్వరూపుడే, ఆయనే సత్యజిత్ స్వరూపుడు. ఆయనకి ఆయన దగ్గరే ఉంది ఆనందం, అదే బ్రహ్మానందం. ఆయన పొందే ఆనందం బ్రహ్మ యొక్క పొందేదే, పరబ్రహ్మం పొందేదే బ్రహ్మానందం. బ్రహ్మ అన్న పరబ్రహ్మానం ఒకటి. బ్రహ్మ పొందేదే బ్రహ్మానందం. బ్రహ్మ అంటే మామూలు బ్రహ్మ కాదు, పరబ్రహ్మ. ఆ బ్రహ్మ పొందే ఆనందమే అందుకు సచ్చిదానందము అంటారు. సచ్చిదానంద, ఆయన్ని సచ్చిదానంద స్వరూపుడు. సత్తుతోని ఆనందంతోని కూడుకున్న సత్స్వరూపుడే. సత్స్వరూపుడు అంటే ఎల్లకాలం ఉండేవాడు. ఇది మునుపు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ముందు కూడా ఉంటాడు. భూత వర్తమాన భవిష్యత్ కాల త్రికాలంలో ఉండేవాడే విరాట్ స్వరూపుడు. మనం అలా కాదు, పోయిన టైంలో ఉన్నామో లేదు తెలియదు, ఇప్పుడు ఉంటామో లేదు మనం ఉన్నాం, మళ్ళీ వచ్చే జన్మలో ఉంటామో లేదా మనకు తెలియదు. మనకేం తెలుసా? ఏది తెలియదు. కాబట్టి 3 కాలాలు ఉండేవాడు ఒక భగవంతుడు ఒక్కడే. షడ్ వికారం కలవాడు ఆయన ఒక్కడే. దీన్నే ఆది శంకరాచార్యులు ఏం చెప్పంటే, ఈ లోకాలన్నీ ఇంక్లూడింగ్ స్వర్గ సుఖాలు, ఈ భోగాలు అన్నీ కూడా, ఈ అన్ని లోకాలు, అన్ని లోకాలు జరిగే భోగాలు, కష్టనిష్టాలు అన్నీ కూడా మాయా యొక్క జనితం అని నేను సాఫ్ చెప్పాను. మాయ యొక్క స్వరూపం అవిద్య, లేకపోతే అజ్ఞానం. కాబట్టి ఈ మాయతో చేసిన దాన్ని కాబట్టి నువ్వు వీటి మీద మోహం పొందమాకు, వైరాగ్యం చెందు. వైరాగ్యం నిజంగా అన్ని పోయే అనుకున్నప్పుడు మనకి ఎందుకు వస్తుంది మోహం చెప్పండి? ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది మన ఆశ? ఇది బాగుంది, శాశ్వతం అనుకున్నప్పుడు దాన్ని మనం కోరుకోవాలి. దాని మీద మనకు అది శాశ్వతమైన వస్తువు అనుకున్నప్పుడు ఎందుకు మనకి అది? ఈ స్వీట్ తింటే మనకు అది మనకు స్వీట్ ఈ పెరుగుతుంది అనుకో, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనుకున్నప్పుడు ఆ స్వీట్ తింటాం ఎందుకు, అనుభవించడం ఎందుకు? అదెంతో ఇది కూడా అంతే. ఈ లోకాలను శాశ్వతమని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు దీన్ని మోహం చూపిస్తున్నావు? వైరాగ్యం చూపించి సత్యమైన అసలు శాశ్వత లోకాన్ని పొందడానికి నువ్వు ట్రై చేయి. అందుకనే ఈ వైరాగ్యం అనేది జ్ఞానానికి ద్వారం. వైరాగ్యం పెంచుకుంటే నీకు జ్ఞానంకి దగ్గర అవుతుంటావు. జ్ఞానం దగ్గర అవుతుంటే నీకు మోక్షంకి దగ్గర అవుతుంది. ఇదే రామానందాచార్య వారి యొక్క దాన్ని బట్టి ఏం చెప్పారంటే, వారి ఆలోచన ఏంటంటే, భోగాలపై నువ్వు ఆసక్తి తగ్గించుకో. ఈ భోగాల పైన ఆసక్తి తగ్గించుకో. భగవంతుని మీద ప్రేమ పెంచుకో. ఆ భగవంతుడి మీద నువ్వు ప్రేమ పెంచుకో. వారి యొక్క మన విశ్వద్వైతంలో భగవంతుడు అంటే నారాయణుడు. ఆయనే సర్వవ్యాపకుడు, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. ఆయననే నమ్ముకో నువ్వు అని చెప్పాడు. ఆయన నమ్ముకుంటేనే నీకు, ఆయన సేవ చేస్తేనే నీకు మోక్ష ప్రాప్తి అవుతుందని అని చెప్పాడు అని పెరిగాడు. నువ్వు నీ ప్రేమని భగవంతుని నారాయణమూర్తి వైపు
పెంచుకో, నీకు మోక్షం వస్తుంది. ఇక మధ్వాచార్యులు ఏం చెప్పారు? ఈ భోగాల మీద ఆసక్తి పెట్టుకోమోయా, భక్తి పెంచుకో, భక్తి ప్రపత్తులు పెంచుకుంటే ఆ భగవంతుని యొక్క సామీప్యం నీకు దొరుకుతుంది. భగవంతుని యొక్క సామీప్యం నీకు దొరుకుతుంది. భగవంతుడిలో కలిసిపోవు, భగవంతుడు ఎక్కం ఆ అర్హత నీకు లేదు. భగవంతుడు వేరు, నువ్వు వేరు. కాబట్టి నువ్వు భగవంతుని దగ్గరికి చేరుకుంటావు, ఆ దిశ దగ్గరికి పోతావు అని ఆయన సామీప్యంలో ఉంటాను. దానికే నువ్వు భక్తి ప్రపత్తులు పెంచుకో, వీటి మీద కోరికలు తగ్గించుకో, అది శాశ్వతమైన పదార్థం అని ఆయన చెప్పాడు. ఈ గౌడపాదాలు చెప్పారు, ఈ ప్రపంచం అంతా కూడా స్వప్న ప్రపంచమయ్యా, అంతా స్వప్న ప్రపంచం. అదే మాయా ప్రపంచం, మాయా జీవితం. మబ్బుల్లాగానే ఉంటే పోతే, కాసేపు ఉంటే కాసేపోతే. స్వర్గం కూడా స్వప్నమే, అన్ని లోకాలు కూడా స్వప్నమే అని గౌడపాద. అసలు అన్ని లోకాలు అంతా స్వప్నమే, అంత మాయ స్వరూపమే అని చెప్పారు. ఉన్నది సత్యం, బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జగత్ అంటే ఈ ఒక్క జగత్తే కాదే, మొత్తం అన్ని లోకాలు జగత్తే. ఒక్క బ్రహ్మమే సత్యమని గౌడపాద చెప్పారు. రమణ మహర్షి గారు ఏం చెప్పారు? దీన్ని సుఖం బయట లేదయ్యా, అది ఆత్మలోనే ఉంది. నీకు కావాల్సినటువంటి ఈ సుఖం, ఈ లోక సుఖం, ఈ లోకాల ఏ లోకంలో పొందే సుఖమైనా శాశ్వతమైన సుఖం కాదు, క్షణిక సుఖం. క్షణిక సుఖం ఎందుకన్నా అంటే అక్కడ భగవంతుడు సంకల్పించుకుంటే నీ సుఖం వస్తుంది. భగవంతుడు ఏది సంకల్పించుకుంటే నీకు తెలుస్తుంది కదా. ఆయన సంకల్పం ఎంతసేపు సరుకుంటే ఒక్క క్షణం సంకల్పించుకుంటే ఇక్కడ కొన్ని ఏళ్ళు పోతాయి. నరకానుభవం చూసినా పుణ్యమానుభవం చూసినా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆయన ఒక నిమిషం అంటే ఇక్కడ కొన్ని వేరే సంవత్సరాలు అయిపోతాయి. అందుకని నీ సుఖం, నీ ఇది ఎంత క్షణికం అన్నాడు. క్షణికం అంటే అసలు ఎన్నో మంది అంటే అన్నం అంతయా, ఆ భగవంతుడు సంకల్పించుకుందా అంటే నీ చాలా తక్కువ. అదే క్షణికం అంటే. నువ్వంటావు నేను 2 సంవత్సరాలు నేను సుఖపడ్డానండి, 10 సంవత్సరాలు సుఖపడ్డానండి అంటావు. నీ 10 సంవత్సరాలు దేనికి వస్తాయా? నీ 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా అక్కడ ఆయన దగ్గర క్షణం. కొన్ని వేల సంవత్సరాలు ఆయన క్షణం, నీకు ఇక్కడికి 1000 సంవత్సరాలు. అన్నప్పుడు నీ దేనికి పనికి వస్తుంది? నీ సుఖం, నువ్వు పొందే సుఖం, ఈ లోకాల్లో పొందే సుఖం ఎంత అల్పం ఆలోచించు. ఇది సామాన్యమైన జ్ఞానం కాదు. ఈ భావం తెచ్చుకోవాలంటే ఆ భగవంతుడి యొక్క అనుజ్ఞ ఉండాలి, ఆయనలోంచి రావాలి. ఈ యొక్క ఫీలింగు, ఈ మాట, ఈ బోధ కూడా ఆయనే చెప్పాలి. నేను కాదు చెప్పేది, నా వల్ల కాదు, నేను మానవ మాత్రుని, లేశ మాత్రుని. నేను ఆయన నాలో ఉండి చెప్పగలుగుతున్న ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ భగవంతుడు విరాట్ స్వరూపుడు, ఆ సీతారామచంద్రుడు అనుగ్రహం నాకు ఉండబట్టే మీకు నేను చెప్పగలుగుతున్నాను. అందుకనే ఈ వైరాగ్యం అంటే ద్వేషం కాదు, ఒక త్యాగము కాదు. వైరాగ్యం పొందమని అనగా, వైరాగ్యం అంటే ఒక ద్వేషం పొందమని కాదు. దాని ఇష్టం కాకుండా దాని ద్వేషం పెట్టుకోవడం, దాన్ని త్యాగం చేయడం కూడా కాదు. మరి ఏంటి వైరాగ్యం అంటే? అసత్యంపై ఆసక్తి లేకపోవటం. అసత్యంపై ఆసక్తి లేకపోవటం అంటే ఎంత అసత్యం కదా. ఈ లోకం, నీ జన్మ, ఎన్ని అసత్యాలు. దీని మీద ఈ శరీరం అసత్యం, ఇది ఆభాస. ఈ లోకం ఆభాస, అన్నీ ఆభాసలే. ఈ ఆభాసలేటువంటి వాటి మీద నీకు ఎందుకు ఆసక్తి? అదే చెప్పేది. అది ఈ ఆభాస వస్తువుల మీద నీవు పెట్టుకోమాకు, కోరిక పెట్టుకోమాకు. అదే వైరాగ్యం అంటే. అది తెలుసుకో. అసత్యాన్ని తెలుసుకుంటే నీకు వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుంది. ఈ శాశ్వతాన్ని తెలుసుకున్నప్పుడే నీకు వస్తుంది. నీకు ఏది శాస్త్రం కాదా. మనం కూడా అన్ని అల్ప గడ్డిపోత కంటే అసలు
ఇంత ఒక నరకం లాంటి నీ సుఖం కానీ నీ కష్టం కానీ నీ బాధ కానీ అన్నీ అంతే. అందుకొరకనే ఈ వైరాగ్యం అనుభవం ద్వారా రాదు, విచారం ద్వారా వస్తుంది. అంటే అనుకునే మనం ఇది అనుభవం తీసుకుంటే రాదు. విషయాన్ని ఏది శాశ్వతమైన సుఖము, ఏది శాశ్వతమైనటువంటి కష్టం, ఏది అశాశ్వతమైన సుఖ దుఃఖాలు ఏంటి, కరెక్ట్గా సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, ఏది నిజమైన సుఖం, ఏది నిజమైన కష్టం అనేది మనం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది తెలుసుకోవటమే వైరాగ్యం. శాశ్వతమైన దాన్ని రాగం పెంచుకోవాలి, అశాశ్వత వస్తువుల మీద వైరాగ్యం పెంచుకోవాలి. అది శంకర భగవత్పాదులు చెప్తున్నటువంటి బోధ. ఇక మనం సుఖం పొందితే మనకున్న ఇక్కడ ఏదైనా సుఖం పొందితే మనకు ఒక శాంతి వస్తుంది అనుకుంటాం. కానీ ఆ వచ్చే శాంతి టెంపర్. నువ్వు ఏదో ఒక స్వీట్ తినాలనుకుంటావు, తింటావు, తిన్న తర్వాత ఆ మైసూర్ పాక ఏదో తినాలని కోరికలతో తింటావు, అప్పుడు మంచిగా ఆనందపడతావు. అది ఎంతసేపు ఉంటుందయ్యా ఆనందం? ఒక అర్ధగంట పాగంట తినకుండా ఒక 10 నిమిషాలు అసలు ఆ స్వీట్నెస్ పోతుంది, ఆ ఆనందం పోతుంది, మళ్ళీ ఇంకోటి తింటే వస్తుంది, మళ్ళీ ఇది పోతుంది. అంటే ఇది టెంపరరీ. మన్నాడు ఒక గంటలోనే పోతుంది ఆ యొక్క ఆనందం. ఏదైనా చూసుకోండి, ఏ వస్తువునైనా, ఏ సంవత్సరం కానీ ఏదైనా కూడా టెంపరరీ. నీకు ఉండే ఆ సుఖం ఒక గంట, అర్ధగంట, 2 గంటలు, ఒకరోజు, 2 రోజులు ఉండేది, తర్వాత పోతుంది. ఆ ఫీలింగే పోతుంది. అంటే ఎన్ని కూడా తాత్కాలికం. మరి శాంతి ఎక్కడుంది నీకు? ఆనందం ఎక్కడుంది? సత్యమైన శాంతి అంటే ఆత్మలో ఉంది. నువ్వు ఆత్మలో నీకు సుఖం ఉంది. ఆత్మ దర్శనం సుఖం, ఆత్మలోనూ శాంతి. అక్కడ ఆత్మశాంతి అంటే నువ్వు శాంతి పడతావు, ఆత్మను దర్శిస్తే నువ్వు శాంతి పడతావు, ఆత్మను చూస్తే నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు. ఆనందం నీకు ఆత్మలో ఉంది. ఆత్మే విరాట్ స్వరూపుడు రూపం అని చెప్పాను. అంశే ఇది విరాట్ స్వరూపుడు, అంశే ఆత్మ. అనుకున్న విరాట్ స్వరూపుడు ఇది కోడ్ ఆత్మ. ఆత్మ అంటే సత్తు, ప్రచిత్తు, ఆనందం, 3 గుణాలు ఉన్నాయి. అక్కడ విరాట్ స్వరూపుడికి సత్తు, ప్రచిత్తు, ఆనందం, 3 ఉన్నారు అక్కడ. ఏదైనా 3కే ప్రధానం: సత్వగుణం, రజగుణం, తమగుణం. సత్వగుణం స్వరూపుడు సత్తు, రజగుణం స్వరూపుడు చిత్తు, అట్నే ఇంకో గుణం ఆయన. ఆనందం అంటే మీరు అంటారు లయం ఆనందం అంటే ఆనందమే. అశుభ్రంగా పోతే మాకు హరి ఏం జరగదుగా. ఆయన ఆ తురియ స్థితిలో చూసిపోతాడు. ఆ తురియంలో నీకు ఆనందమే ఉంటుంది. ఆ శివుడు చేసే పని లయం. ఆ లయం చేస్తేనే ఇక్కడ విష్ణువు పోషించిన ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత చేసినా ఇదంతా మళ్ళా మనకు సుఖం లేదు. ఆ బ్రహ్మదేవుడికి ముడిన సృష్టించి సావరం, నీ సావరం అంటాడు. ఆ శివుడే మనం లయం చేసి పాడితే ఆయనలో కలుపుకుంటాడు. ఆ తురియ స్థితిలో పడేస్తాడు సిద్ధమే. అప్పుడు ఆ తురియంలో ఉన్నంత వరకు నీకు ఆనందం. ఆయనకి ఏం తెలియదు, అది ఆనందం కిందనే లెక్క. ఆ తురియంలో ఆయన తురియం చేసేస్తే, ఆయన అంటే ఏం చేస్తే అక్కడి నుంచి నీకు ప్రమోషన్, నీకు నువ్వు చేసిన కర్మను బట్టి మోక్షం కూడా రావచ్చు. అది అందుకొరకనే ఇక లాస్ట్ ఉపనిషత్తులు కూడా ఏం చెప్పినాయంటే, యదా సర్వే ప్రముచ్యంతే కామ. అన్ని కోరికలు పోయినప్పుడు అమృతత్వం లభిస్తుంది. యదా సర్వే ప్రముచ్యంతే, యదా సర్వే అన్ని ప్రముచ్యంతే కామ. కామ అంటే కోరికలు. కోరికలని ప్రముచ్యంతే అన్ని విడిపోయినప్పుడు, అన్ని కోరికలు విడుదలైనప్పుడు అప్పుడు నీకు దొరికేదే
అమృతత్వం, అదే బ్రహ్మానందం. సమస్త కోరికలు పోవాలి అని ఒక్కటో ఉపనిషత్తు చెప్పింది. ఎవరు చెప్పినా అదేనయ్యా. వేదం చెప్పినా, ఉపనిషత్తు చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఏ గీత చెప్పినా మహానుభావులు ఎవ్వరు సత్యాన్ని చెప్పినప్పుడు ఇదే సత్యమే చెప్తారు. అనుకో అన్ని కోరికలు సమస్తాన్ని నువ్వు కోరికలన్నీ దగ్ధ కర్మాణం జ్ఞాన అయ్యా కోరికలు ఎట్లా చచ్చిపోతే జ్ఞానం చేత జ్ఞానాది కర్మ దగ్ధానం అన్నారు అనుకోండి. జ్ఞానాది కర్మ దగ్ధానం అని భౌతికత చెప్పేస్తాను. కృష్ణ పరమాత్మ చెప్పాడు. నీ జ్ఞానం అగ్గించేతనే ఈ కర్మలు సమస్త కర్మలు నశించిపోతాయి. నీ మనసు చిత్తశుద్ధి ఏర్పడుతుంది, బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. అదే మోక్ష జ్ఞానం అని చెప్పాడు. అందుకనే అందుకని దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఫైనల్గా వైరాగ్యం అని చెప్పాడు. అమ్మది ఇది ఇహమూల అమూల వైరాగ్యం. 2 లోకాలు, ఈ లోకంలో అక్కడ కూడా అన్ని కోరికలు లయం కావాలి. అందుకో వైరాగ్యం అంటే కోరికలన్నీ లయం కావాలి. కోరికలన్నీ లయమైతే నీకు మనసు శాంతి లభిస్తుంది. అంటే నీ చిత్త బాక్స్ బ్లాంక్ అయిపోతుంది, చిత్తం శాంతి పడుతుంది. అదే మనశ్శాంతి. సంకల్పాలు అయిపోతే నీ మనసు బ్లాంక్ అయిపోతుంది. బ్లాంక్ అయిపోయామంటే మనసు అయిపోతే నీ మనసు శాంతి, హాయిగా శాంతి పడుతుంది, చిత్తశాంతి. మనశ్శాంతి ఉంటుంది. మీకు ఎంత హాయి అనిపిస్తుందో, ఇవాళ మనశ్శాంతి ఉందిరా అని మీరే అనుకుంటారు. ఒక్కో దశలో ఏం చికాకు మన మనసంతా పాడైపోయింది అని మనం అనుకుంటాం. అందుకే మనశ్శాంతి ఏర్పడితే జ్ఞానోదయం కలుగుతుంది ఆటోమేటిక్గా. ఆ జ్ఞానోదయం కలిగిందంటే నీకు ఆత్మజ్ఞానం దర్శనం అవుతుంది. జ్ఞానోదయమే ఆత్మదర్శనం, ఆత్మదర్శనమే మోక్షం. ఆత్మదర్శనం అంటే మాట కాదుగా, అది బ్రహ్మస్వరూపమేగా. కాబట్టి నీకు మోక్షానికి ద్వారం అది ఎంట్రీ తీసేది. ఆత్మదర్శనం ఏంటంటే అది విరాట్ స్వరూపంలో నువ్వు పోవటానికి ద్వారం తీసిపారేస్తుంది. ఆత్మ పోగా నువ్వు విరాట్ స్వరూపంలోకి వెళ్ళిపోతావు బాస్. అందుకనే ఈ లాస్ట్గా మనం దీని యొక్క సారాంశం ఏంది అంటే వైరాగ్యం ఉంటే ఒక్క మాట. ఆ వైరాగ్యానికి అంత విలువ. వైరాగ్యం తింటే ఇవన్నీ వస్తాయి. అంతిమ తత్వం ఏంటి? భోగం కాదు మనకు కావాల్సింది. భోగం మీద ఆసక్తి లేకపోవడం కావాలి మనకు. భోగం అనుభవించద్దు. మన భోగం ఆ భోగాల మీద కర్మ ఫలితం మీద నీకు ఆశ ఉండకూడదు. దాన్ని విముక్తి చెందుకోవాలి. ఇది ఫైనల్గా ఉన్నటువంటిది. కర్మలు చెయ్యి, ఆ ఫలితాన్ని ఆశించకు. పరమాత్మ మీద వదిలిపెట్టు. ఆ పరబ్రహ్మ మీద వదిలిపెడితే ఆయనే చూసుకుంటాడు. నీకు ఆయనే మోక్షాన్ని ఇప్పిస్తాడు. ఇది వాటి యొక్క ఎపిసోడ్. తిరిగి రేపు వస్తున్నాం. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ నమః.